వర్షాలు మొదలయ్యాయి. దీంతో ప్రజలు డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్తో పాటు కలరా వంటి సీజనల్ వ్యాధుల బారిన ప్రజలు పడే అవకాశం ఉంది. ముఖ్యంగా ఈ సీజనల్ వ్యాధుల బారిన పడకుండా ప్రజలు ఎలాంటి రక్షణ చర్యలు తీసుకుంటే ఆరోగ్యంగా ఉంటారనే విషయాలను చెబుతున్న సంగారెడ్డి జిల్లా మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ లలితతో మా ప్రతినిధి ప్రశాంత్ ముఖాముఖి. వర్షాకాలం మొదలైంది. వర్షాలు ఆలస్యంగా పడ్డప్పటికీ ఇప్పటికైతే సీజనల్ వ్యాధులు అయితే ప్రబలుతూ ఉంటాయి. ఏటా మనకి డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, కలరా వంటి వ్యాధులు వస్తూ ఉంటాయి. వీటి బారిన పడి చాలామంది ప్రజలు ఇబ్బందులు పడే పరిస్థితి మనం గతంలోనూ చూస్తున్నాం. సో ఇప్పుడు ఈ ఏడాది ప్రస్తుతం ఆలస్యంగా కురుస్తున్న వర్షాలతో ఈ మనకు వచ్చే సీజనల్ వ్యాధుల పట్ల ఎలాంటి అప్రమత్త చర్యలు తీసుకున్నారు అనే విషయాలు మనతో మాట్లాడడానికి సంగారెడ్డి జిల్లా డిఎంహెచ్ఓ లలిత ఉన్నారు. మేడం అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేడం, ముఖ్యంగా చూసినట్లయితే సీజనల్ వ్యాధులు ఇప్పుడు వస్తూ ఉంటాయి ఎక్కువగా. ఈ వ్యాధుల పట్ల మనకి ప్రజలకి అవేర్నెస్ కల్పించడానికి ఎలాంటి చర్యలు చేపడుతూ ఉన్నారు మీరు జిల్లా వ్యాప్తంగా? జిల్లా వ్యాప్తంగా అండి, మేము జూలై 1 నుండే మేము సీజనల్ డిసీజ్ ప్రివెంట్ చేయడానికి ఒక షెడ్యూల్ తయారు చేసుకున్నాము. మెయిన్గా ప్రిపేర్నెస్ అనేది ఉంది. మేము డిఎంహెచ్ఓ ఆఫీస్లో ఒక సూపర్వైజర్ నెంబర్ కూడా కమ్యూనికేట్ చేసాం అందరికీ, మెడికల్ ఆఫీసర్స్కి. అలాగే మన జిల్లాలో 31 PSCs, 4 UPSCs, 20 బస్తీ దవాఖానాలు ఉన్నాయి. అన్ని వాటిలలో కూడా సఫిషియెంట్ మందులు మనకి ఏవైతే సీజనల్ డిసీజ్ దాంట్లో 2 టైప్స్ ఉంటాయి, వెక్టర్ బార్న్ డిసీజ్, వాటర్ బార్న్ డిసీజ్. మనకు మలేరియా కానీ, డెంగ్యూ కానీ, టైఫాయిడ్ కానీ ఇలాంటివి వచ్చేటి ఉంటే వాటికి సంబంధించిన వాటిని ప్రివెంట్ చేయడానికి వాటికి సంబంధించిన IV ఫ్లూయిడ్స్ కానీ, యాంటీబయాటిక్స్ కానీ, ORS ప్యాకెట్స్ కానీ అన్నీ కూడా మనకు PSC లెవెల్లో అన్నిట్లలో కూడా అవైలబుల్ ఉన్నాయి. అలాగే మేము ఏం చేసామంటే డిస్ట్రిక్ట్ లెవెల్లో ఒక ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్ అని ఏర్పాటు చేసుకున్నాము. దాంట్లో డిఎంఎన్హెచ్ఓ, డిప్యూటీ డిఎంఎన్హెచ్ఓ, IDSP ప్రోగ్రామ్ ఆఫీసర్, డిస్ట్రిక్ట్ మలేరియా ఆఫీసర్, ఒక సూపర్వైజర్, ఒక LT ఉంటారు. అలాగే PSC లెవెల్లో కూడా ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్స్ ఏర్పాటు చేశాము. అలాగే సబ్ సెంటర్ లెవెల్లో కూడా ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్స్. మేమందరం కూడా అప్రమత్తంగా ఉన్నాము. కంపేరిటివ్లీ మనకు రెయిన్స్ అనేటివి లేట్గా అయినాయి. కానీ లాస్ట్ ఇయర్తో చూసుకుంటే ఈ జూలై, ఆగస్టు వరకు మనకు లాస్ట్ ఇయర్ ఈ టైంకి 37 డెంగ్యూ కేసెస్ ఉండే. కానీ ఈ ఇయర్లో మనకు 9 డెంగ్యూ కేసెస్ వచ్చాయి. కాబట్టి మనకు కంపల్సరీ డెంగ్యూ కేసెస్ ఇన్సిడెంట్స్ అనేది ఈ ఇయర్ తగ్గిందని చెప్పుకోవచ్చు మనము. అలాగే ఫీవర్స్ గురించి మేము కాన్సన్ట్రేట్ ఏం చేస్తున్నాము అంటే సబ్ సెంటర్ లెవెల్లో ఆశాస్, ANMs ప్రతిరోజు 50 హౌసెస్ విజిట్ చేయాలి. దాంట్లో ర్యాండమ్గా MLHP డాక్టర్ ఒక 20 హౌసెస్, మెడికల్ ఆఫీసర్ ఒక 10 హౌసెస్, సూపర్వైజర్ ఒక 10 హౌసెస్ అలా విజిట్ చేసుకుంటూ ఎవరికైతే ఫీవర్ మోర్ దెన్ 3 days ఫీవర్ కానీ, ర్యాష్ కానీ, కాఫ్ కానీ, కోల్డ్ కానీ, హెడేక్ కానీ, రెట్రో ఆర్బిటల్ పెయిన్ అలాంటి ఉన్న వాళ్ళను క్లోజ్గా మానిటర్ చేసుకుంటూ వాళ్ళకు PSC లెవెల్లోనే ట్రీట్మెంట్ ఇచ్చి తగ్గించేటట్టు కూడా మా మెడికల్ ఆఫీసర్, సూపర్వైజర్స్, ANMs, ఆశాస్ కూడా కృషి చేస్తున్నారు. అలాగే మన డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం ఎవ్రీ థర్స్డే మనకు ఇప్పటివరకు సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్ 33 ఉన్నాయి, BC వెల్ఫేర్ అండ్ KGBB కలిపి 54 హాస్టల్స్ ఉన్నాయి. ఎవ్రీ థర్స్డే మేము హాస్టల్స్, మా PSC లెవెల్లో ఉన్న హాస్టల్స్ మెడికల్ ఆఫీసర్ అండ్ టీమ్ వెళ్ళి హాస్టల్స్లో స్టూడెంట్స్కి చెకప్ చేయడము, ఎవరైతే వంటలు చేస్తున్నారో వాళ్ళకు కూడా CBP బ్లడ్ టెస్ట్లు కూడా చేయడం, వాళ్ళకి హెల్త్ ఎడ్యుకేషన్ అవేర్నెస్ అవన్నీ కూడా మేము చెప్తున్నాము. అట్లయితే వర్షాలు పడుతున్నాయి, దోమలు వాటి సంతతిని వృద్ధి చేసుకోవడానికి నీళ్లు నిల్వ ఉన్న చోట గుడ్లు పెడతా ఉంటాయి. సో ఈ విషయం పైన ప్రజలకి అవేర్నెస్ కల్పించడానికి ఏం చెప్తారు మీరు? మేము మున్సిపాలిటీ డిపార్ట్మెంట్, అర్బన్లో, రూరల్లో పంచాయతీ రాజ్ డిపార్ట్మెంట్తో మేము మా మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ కోఆర్డినేట్ చేసుకొని ఎవ్రీ ట్యూస్డే అండ్ ఫ్రైడే డ్రై డే యాక్టివిటీస్ చేస్తున్నాము. నీరు నిల్వ ఉండకుండా ఆశా, ANM, మెడికల్ ఆఫీసర్లతోని వాడవాడకు తిరుక్కుంటూ కూడా నీరు నిల్వ ఉండకుండా, లార్వాలు డెవలప్ కాకుండా వాళ్ళకు ఎడ్యుకేట్ చేసుకుని నీరు నిల్వ ఉంటే పడేయడము, వేస్ట్ టైర్లు ఉంటే దాంట్లో డెంగ్యూ దోమలు అభివృద్ధి చెందుతూ ఉంటాయి. కొబ్బరి చిప్పలు కూడా ఉండకుండా అలాంటివి కూడా మేము అవేర్నెస్ చేసుకుంటూ డ్రై డే యాక్టివిటీస్ చేస్తున్నాము. అలాగే వాళ్ళకు మండల్ లెవెల్లో మీటింగ్స్ పెట్టినప్పుడు కూడా ప్రజలందరికీ కూడా దోమలు కుట్టకుండా ఎలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే మేము ఫాగింగ్ యాక్టివిటీస్ కూడా చేస్తున్నాం మున్సిపాలిటీ డిపార్ట్మెంట్తో. మా మలేరియా డిపార్ట్మెంట్ వీక్లీ వన్స్ మనకు హై రిస్క్ PSCs మేము ఒక 8 ఐడెంటిఫై చేశాము. దాంట్లో విలేజెస్ 13 ఉన్నాయండి. దాంట్లో ఎవ్రీ ట్వైస్ మేము ఫాయింగ్ యాక్టివిటీస్ కూడా చేస్తున్నాం, మళ్ళీ అక్కడ డెంగ్యూ ఫీవర్స్ రాకుండా ఉండడానికి.
వర్షాలు పడుతున్నాయి మేడం, ఒకంత తాగునీరు కూడా కలుషితమయ్యే పరిస్థితి ఉంది. దాని ద్వారా వాంతులు విరేచనాలతో పాటు కలరా కూడా ప్రబలే అవకాశం ఉంది ప్రజలకి. సో దీని మీద ప్రజలకి అవగాహన కల్పించాలంటే ఏం చెప్తారు ఆ అంశం పైన? మెయిన్గా మనము డ్రింకింగ్ వాటర్ చూసుకొని తాగాలి అందరూ కూడా. ఎక్కడ ట్యాప్ లీకేజెస్ ఎక్కడ ఉన్నాయి, ఎక్కడ వాటర్ కలుషితం అవుతుందో మెయిన్గా దానికి ఎడ్యుకేట్ చేస్తున్నాము. ఏదైతే డ్రింకింగ్ వాటర్కి అవైలబుల్ ఫెసిలిటీ ఉందో అదే వాడమని చెప్తున్నాము. ఆశా ఏఎన్ఎంలతోని ఎడ్యుకేట్ చేస్తున్నాము. ఎప్పటికప్పుడు ఏ పూట ఆ పూట అన్నం వండుకొని తినడము, అన్నం తినే గిన్నెల మీద మూతలు ఉన్నాయి ఈగలు వాలకుండా చూసుకోవడము. ఈ స్ట్రీట్ ఫుడ్ పానీపూరీలు ఇవి తింటా ఉంటే కూడా మనకు వైడల్ పాజిటివ్ వచ్చి టైఫాయిడ్ జ్వరాలు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఫుడ్ అయినా వాటర్ అయినా చూసుకొని తాగడం బెటర్. దాని గురించి కూడా మేము హెల్త్ ఎడ్యుకేషన్ అవేర్నెస్ చేస్తున్నాము. ఇప్పుడు ఎవరైనా డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్ లేదా ఇతరత వ్యాధుల బారిన పడి ఈ సీజన్ వ్యాధుల బారిన పడి ఒకవేళ హాస్పిటల్కి వచ్చినట్టయితే మనకి ఇక్కడ అందుబాటులో వెంటనే చికిత్స అందించడానికి సౌకర్యాలు ఉన్నాయంటారా? మన జిల్లాలో ఒక గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ ఉంది, 5 కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్ ఉన్నాయి, 4 ఏరియా హాస్పిటల్స్ ఉన్నాయి. వాళ్ళ సూపరింటెండెంట్స్ నెంబర్స్ కూడా మన మెడికల్ ఆఫీసర్లు అందరికీ కూడా కమ్యూనికేట్ చేశాము. అన్ని ఏరియా హాస్పిటల్స్, సిఎస్సిస్, జీజీహెచ్లో కూడా అన్ని మెడిసిన్స్ అవైలబుల్ ఉన్నాయి, బెడ్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. కాబట్టి అందరూ కూడా అప్రమత్తంగా ఉన్నాము. మెయిన్గా అలా అడ్మిషన్ అవసరం పడకుండా పిఎస్సి లెవెల్లోనే మేము చాలా ఫాలో అప్ చేస్తున్నాము. ఎవరికైతే డెంగ్యూ వచ్చిందని వాళ్ళు ఐహెచ్ఐపి పోర్టల్లో నమోదు చేయంగానే మెయిన్గా యాంటీజెన్ టెస్ట్తో పాజిటివ్ అనకూడదు. దానికి ఏంటంటే ఎలిజా మెథడ్ ఉంటుంది. ఎలిజా మెథడ్తో కన్ఫర్మ్ అయితేనే డెంగ్యూ పాజిటివ్గా తీసుకుంటాం. సో మన తెలంగాణ డయాగ్నోస్టిక్ హబ్లో ఎలిజా మెథడ్ ఉంది. సో వాళ్ళందరినీ కూడా మేము బ్లడ్ శాంపుల్ మేమే తీసుకొని నోటిఫై కాగానే మేమే తీసుకొని ఎలిజా మెథడ్ చేసి దాంట్లో డెంగ్యూ పాజిటివ్ వస్తేనే మేము కన్ఫర్మ్ చేస్తున్నాం. సో ప్రైవేట్ హాస్పిటల్స్తోని జీజీహెచ్, సిఎస్సి, ఏహెచ్ డాక్టర్స్తో కూడా మేము కమ్యూనికేషన్ గ్రూప్ క్రియేట్ చేసుకొని అలర్ట్ ఉన్నాము. ఇప్పటికైతే మేడం ఒకంత ప్రైవేట్ హాస్పిటల్లో ఈ సీజనల్ వ్యాధుల బారిన పడి ఎవరైనా జాయిన్ అయితే ఒకంత దోపిడీ చేస్తున్న పరిస్థితి ఉందని చెప్పేసి కూడా మాట్లాడుతున్నారు. ఒకవేళ అలా ఆ నిబంధనలకు విరుద్ధంగా అధిక మొత్తంలో వసూలు చేస్తే వారిపైన ఎలాంటి చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉందంటారు? మేము ఈ విషయంలో కూడా మేము డిప్యూటీ డిఎంఎన్హెచ్ఓస్, పీఓస్, నేను కూడా కలిసి మేము ఎవ్రీ ట్యూస్డే, థర్స్డే ప్రైవేట్ హాస్పిటల్స్ విజిట్ చేస్తున్నాము. సో రేట్స్ వాళ్ళు వేసే రేట్స్ కూడా మేము మానిటర్ చేస్తున్నాము. సో వీటి మీద అయితే మాకు నిఘా ఉంది. సో వాళ్ళకు కూడా మేము ఎప్పుడు చెప్తా ఉన్నాం, రేట్స్ ఏదైనా ఉంటే కూడా డిస్ప్లే చేయాలి. ఎక్కువ రేట్స్ మామూలుగా ల్యాబ్ టెస్ట్లు కానీ, బెడ్ ఛార్జెస్ కానీ, ఇన్వెస్టిగేషన్స్ ఏవి కూడా మనం ఎక్కువ రేట్ వేయొద్దు పేషెంట్స్ కానీ కూడా మేము ఎడ్యుకేట్ చేస్తున్నాము. ఈ ప్రాపర్గా రెగ్యులర్గా కూడా మేము ఇన్స్పెక్ట్ చేస్తున్నాము. ఇది మొత్తంగా చూసినట్లయితే సీజనల్ వ్యాధులు ఏవైతే వస్తాయో ఈ టైంలో వారికి వ్యాధుల బారిన పడకుండా ఉండడానికి ఒకంత అవగాహన కల్పిస్తున్నాము. వ్యాధుల బారిన పడ్డవారికి చికిత్స అందించడానికి జిల్లా యంత్రాంగం మొత్తం సిద్ధంగా ఉన్నామంటూ మనకు డిఎంహెచ్ఓ చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ ప్రజలు ఒకంత వ్యాధుల బారి పడడానికి ముందే వారు అప్రమత్తంగా ఉండి ఆ దోమకాటుకు కానీ లేదంటే కలుషిత అంతా నీరు తాగి అనారోగ్యాల బారిన పడకుండా ఉండడం మేలని చెప్పేసి మనకు డిఎంహెచ్ఓ లలిత చెప్తున్నారు. కెమెరామెన్ ఓమేశ్వరరావుతో ప్రశాంత్, ఈటీవీ న్యూస్, సంగారెడ్డి నుంచి.